నమస్తే వెల్కమ్ టు కాలేజీ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో మీడియా పైన దాడులు అనేకం జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మొన్ననే చిత్రగుప్త ఛానల్ పైన కొంతమంది అనుచరులు వచ్చి దాడి చేశారు. ఆ దృశ్యాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. అది బరవక ముందే మళ్ళీ ఈరోజు ఉదయాన్నే వచ్చి మళ్ళీ దాడి చేసి హార్డ్ డిస్క్లు కావచ్చు మరికొన్ని సిస్టంలు ఖరాబ్ చేసి కొన్నిటిని ఎత్తుక వెళ్ళే ప్రయత్నం చేశారు కొంతమంది దుండగులు. అసలు దీని అంతటికి గల కారణం ఏంది, దాడి వెనుక దాడి జరగడానికి గల కారణాలు ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు చిత్రగుప్త చైర్మన్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న చెప్పండి, మొన్న దాడి మొత్తం రాష్ట్రం అంతా కూడా చూసిర్రు, దాన్ని పూర్తి స్థాయిలో ఖండించారు. మళ్ళీ ఈ రోజు దాడి చేసింది ఎవరని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? పొద్దున నాకు ఒక ఫోన్ వచ్చిందన్న. ఫోన్ వచ్చి అన్న నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాము అని చెప్పిండ్రు. ఓకే, ఇట్లా సిచ్యువేషన్ ఇట్లుంది కాబట్టి అన్న మీరు చూసిరంటే రక్షకులు కిందనే ఉన్నాయి, అనవసరంగా మీరు ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పడద్దు, పొలైట్గా చెప్పిన. లేదన్నా మేము స్వచ్ఛందంగా వస్తున్నాము అది అని అంటే ఫైన్ అన్న. ఇన్ఫాక్ట్ వాళ్ళు స్వచ్ఛందంగానే వచ్చారు, ఒక ఇన్విటేషన్ ఇయనికి వచ్చారు. నిన్న మొన్న దాడి జరిగిన తర్వాత మేము కూడా జర అప్రమత్తంగానే ఉంటాం కదా, అక్కడక్కడ మా మనుషులు కూడా ఉన్నారు. మా మనుషులు తెలియంగానే మాకు ఒక చిన్న అనుమానాస్పద పరిస్థితులలో కొంతమంది మనుషులు కనబడంగానే ఏదో కారు చూసిరట, కారులలో కొంచెం కట్టెలు గిట్టలేమో కనబడ్డాయట, మాస్కులు పెట్టుకురట అందరు. మళ్ళీ కోవిడ్ లేదు, ఏం లేదు సర్దులు జరాలు అంత వచ్చినాయి నాకు తెలియదు. మొత్తం కారులో వాళ్ళందరూ మాస్కులు పెట్టుకురట. మాస్కులు పెట్టుకున్న తర్వాత మా ఓడు చూసి నాకు ఫోన్ చేసిండు, అంటే నాకంటే పిల్లలకు ఫోన్ చేసిండు ఆఫీస్లో. అందరూ అప్రమత్తంగా అంటే ఏదో ఇష్యూ అవుతుంది, మనము జర జాగ్రత్తగా ఉండాలా అని చెప్పంగానే ఎక్కడికక్కడ రూమ్లో పెట్టేసుకొని మేము ప్రికాషన్గా కూర్చొని ఉన్నాం. ఇమీడియట్గా పోలీస్కి కూడా చెప్పినాం. పోలీసు కూడా ఇమీడియట్గా మంచిగా మాదాపూర్ పిఎస్ మాకు చాలా సహకరించింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళకి మేము ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. వాళ్ళు స్పాట్లో వచ్చేసిండ్రు. వీళ్ళు అప్పటికి అక్కడక్కడ స్కాటర్ అయ్యిండ్రు, ఒక దగ్గర కూడా లేరు. వీళ్ళు 2-3 కార్లలో స్కాటర్ అయ్యిండ్రు. ఎట్లా అంటే ఒక టీం పోయినా ఒక టీం మనము వచ్చి వ్యాండలైజ్ చేద్దాము అని అన్నట్టు ఈ కథల కొంతమంది ఎప్పుడైతే మేము పాత ఏవైతే చేసినామో వాళ్ళు కూడా ఇప్పుడు మాకు కనబడ్డారు. ఈ ప్లేస్లో కనబడ్డారు. మళ్ళీ ఏ బాసు చెప్తే ఎందుకు వచ్చిండ్రు అన్నది నాకు తెలియదు. దాని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. పోలీసు నన్ను స్టేషన్కి తీసుకుపోయిండ్రు. వాళ్ళు అక్కడక్కడ రెక్కీ చేసిండ్రు. ఒక 3 దొరికిండ్రు. 3 విచారిస్తుండ్రు, లోపల వేసిండ్రు. తర్వాత ఏమో ఎక్సెట్రా ఫోన్లు నడిచినాయి. తర్వాత వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటాం గిరీష్ అని అన్నారు. మేము అక్కడ కూర్చొని ఉన్నాం. నేను గేట్ దగ్గర నిలబడ్డా, ఒక ఫోన్ మాట్లాడుతున్నా. ఒక 3 నన్ను చూస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో నిలబడితే కూడా నన్ను కొంతమంది చూస్తూ ఉన్నారు. మళ్ళీ చూస్తూ ఉంటే నేను కూడా వాళ్ళని చూసిన తర్వాత పోలీసు వాళ్ళు అప్రమత్తమైండ్రు. వాళ్ళే కనిపెట్టిండ్రు ఎవడో మనం చూస్తున్నాడని. సాక్షాత్తు పోలీసు వాళ్ళే వాళ్ళని వెనక చేసి చేసుకుంటూ పోయిండ్రు. కొంచెం దూరం ఫరారైన తర్వాత నాకు ఇమీడియట్గా ఫోన్ వచ్చింది, అన్న మన ఆఫీస్లో మళ్ళీ దాడి జరుగుతుందన్న. అంటే దాడి ప్యాటర్న్ చూడండి మీరు, చాలా విచిత్రంగా ఉన్నది. మళ్ళీ నేను ఆఫీస్లో లేను. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవడుకోవడుకడైతే చెప్పే ఉంటాడు ఫోన్లో, గిరీష్ అక్కడ లేడు అని. సో మళ్ళీ గిరీష్ లేనప్పుడు నా ఆఫీస్కి వచ్చిండ్రు అని అంటే మనుషులను కొట్టిండ్రు అన్నట్టు కొట్టలే, మనుషులను ఎవరిని కొట్టలే. నేను ఇప్పుడు ఏదైనా కేసు బిల్డప్ చేసి మీ ద్వారా టీఆర్పీ పెంచుకోవాలనుకున్నా నేను చెప్తుండే, మా వాళ్ళని కొట్టిరన్నా, ఒక చూడన్నా, అదన్నా ఇదన్నా అని చెప్తాను. నేను అట్లా కొట్టలే. ఒకడు బౌన్సర్ లెక్క నిలబడ్డాడు, ఒకడు వచ్చిండు లోపలికి, మీ కంప్యూటర్లు ల్యాప్టాప్లు నాకు ఇచ్చేసారు, హార్డ్ డిస్క్లు ఇచ్చేసారు. ఈ భయం ఎందుకు అంట. ఓకే, నేను అదే అడుగుతున్నా, మీ హార్డ్ డిస్క్ల పైన వాళ్ళు ఎందుకు పడ్డారు? మీరు ఎవరికైనా ఫోన్ చేసి హార్డ్ డిస్క్లో మీ డేటా ఉంది, ఏదైనా కాంప్రమైజ్ కావచ్చు, ఏదైనా లాబింగ్ చేసే ప్రయత్నం ఏమైనా చేసినా? మరి గిరీష్ అనేటోడు అన్కట్, అన్ఎడిటెడ్, అన్ఫిల్టర్డ్ పోతాడు. అన్కట్, అన్ఎడిటెడ్ పోతాడు. నేను ఏది మాట్లాడినా యూట్యూబ్లో పెట్టిన. ఇప్పటిదాకా మేము ఇంతవరకు ఒక వీడియో ప్రైవేట్ చేసిన దాఖలాలు కూడా లేవు, బ్లాక్ చేసిన దాఖలాలు కూడా లేవు. ముంగడ పెట్టి స్క్రీన్ ముంగడ పెడతాం, మీరు తీసుకోండి మొత్తం. మీరు యూట్యూబ్ అనలిటిక్స్ తెలిసిన వాళ్ళే కదా, మొత్తం పెడతాం. మేము ఎవరికైనా ఫోన్ చేసినాము అని అంటే మళ్ళీ చూపెట్టాలి కదా ఆధారాలు, మేమేమన్నా చూపెట్టాలి కదా. మేము డంకెప్పే చోటు చెప్తున్నాం, నీ వల్ల నీ అనుచరుల వల్ల ఇది మాకు భయం అవుతున్నది, ఇది లొల్లున్నది అని చెప్తున్నాం. ఎవరు అనుచరులు అని భావిస్తా ఉన్నారు? బండి సంజయ్ అనుచరులు. బండి సంజయ్కి ఏం అవసరం ఉంది మీ పైన దాడి చేయడానికి? నేను గదే అడుగుతున్నా ఆయన. నేను నెత్తిగుట్టుకు ఇప్పుడు నాకు డార్క్ సర్కిల్స్ అందుకే వచ్చినాయి, డిప్రెషన్లకు పోయి. ఎందుకన్నా నా మీద గింత కక్ష, నీ కోసం పనిచేస్తే కదా, కరెక్టా కదా. నువ్వో విమర్శ చేస్తావు, ఆ విమర్శ తప్పని నేను చెప్పే అధికారం లేదా స్వతంత్ర భారతదేశంలో? నువ్వు డిక్టేటర్వా? గడాఫీ చచ్చిపోతే నువ్వు పుట్టినావా? సద్దాం హుసేన్ చచ్చిపోతే నువ్వు పుట్టినావా? కాదు కదా. డిక్టేటోరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ లేదు కదా. పోయి నువ్వు మోదీ కింద పనిచేస్తున్నావు కదా. మళ్ళీ నువ్వు ఆయన ఎన్ని పొలి మాటలు అంటారు. పొద్దున్న లేస్తే విమర్శ మోదీ గారి పైన ఎంత ఉంది, ఆయన ఎంత పేషెంట్గా ఉంటాడు, ఎంత సహనశీలంగా ఉంటాడు, ఎంత సౌమ్యంగా ఉంటాడు. మళ్ళీ ఏం నేర్చుకున్నారు ఆయనతో మీరు?
విమర్శ అని అనేది తట్టుకుంటేనే కదా నువ్వు ఎదుగుతావు. ఓకే విమర్శ కాదు నాకు కేవలం పొగడలతో కావాలంటే ఏడికైనా అవుతుంది. మొన్న గద్దర్ అన్న అన్నాడు, అది కరెక్టా అన్న? ఓకే గద్దర్ అన్న అన్నాడు, అది కరెక్టా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే కరెక్టా? దాన్ని విమర్శించినాం. ఓకే మొన్న కూడా కేసీఆర్ మీద అన్నాడు, మళ్ళీ ఆధారాలు పెట్టి మాట్లాడగా, ఆధారాలు పెట్టి నువ్వు మాట్లాడు, మేము కూడా మద్దతు తెలుపుతాం. ఒక కేంద్ర మినిస్టర్ నువ్వు ఏదో కార్పొరేట్ వెనకట్ లెక్క కార్పొరేటర్ లెక్క మాట్లాడతానంటే నడుస్తుందా? బట్ ఇప్పుడు కీలక బాధ్యతలు ఉన్నావు, వాళ్ళ ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్నది, కార్యకర్తలు కన్ఫ్యూజన్ అవుతున్నారు అన్న, ఆధారాలు పెట్టి మాట్లాడు. డంకి పెచ్చోటి రాషన్ తీసుకొని పోదాం బీఆర్ఎస్ ప్రభుత్వాలకు. ఆధారాలు పెట్టు, ఇగో ఇవి ఆధారాలు ఉన్నాయి, చల్ నడు పోదామని పోదాం. ఓవరాల్గా తీసుకొచ్చి నువ్వు ప్రభుత్వం ఇరకాటం పెడుతున్నావు ఎందుకు అని చెప్పి మేము అడిగినాం. తప్ప ప్రజా పక్షాన మేము ఖచ్చితంగా మాట్లాడతాం. మళ్ళీ దానికి తోడు ఏదో కమెంట్లు పెట్టిపిచ్చి గది పెడతానంటే కొనికిస్కా గొట్టంగన్లకు నేను భయపడా. ఈ పిల్లకాకిలం పిల్లలు భయపడతామా మనం? ఈ పేపర్ పుల్లకు భయపడతామా? మరి కానీ ఇక్కడ బీజేపీ కేవలం బీజేపీ పైన ఫోకస్ చేసినప్పుడు బండి సంజయ్ మాత్రమే గిరీష్ అనే వ్యక్తి విమర్శిస్తా ఉన్నాడు. బండి సంజయ్కి 7 అధ్యక్ష పదవి వస్తుంది అన్న భయంతో గిరీష్ వెనుక కొంతమంది ఉండి ఆడిపిస్తున్న ఆటలో ఇదంతా భాగమే, దాడి కావచ్చు, ఇవన్నీ ఒక భాగమే అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేమన్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. బండి సంజయ్ నాకు భయపడుతున్నాడు అని అనేది ఇలా వాస్తవం అయిపోయింది. మళ్ళీ నా మీద దాడి చేస్తున్నాడు అని అంటే వాళ్ళ కమెంట్లో దాడి కూడా బండి సంజయ్ అనుచరులు కాదు, కొంతమందితో కావాల్సి వచ్చి వేరే బీజేపీ పార్టీలో ఉన్న. సరే నేను ఏమంటున్నా, నేను ఎఫ్ఐఆర్ చేసిన, నా మనుషులు చేస్తే నేను ఎఫ్ఐఆర్ చేయ కదా, ఎఫ్ఐఆర్ చేసిన, నేను ట్వీట్ కూడా కొట్టిన, ప్రధానమంత్రిని కూడా ట్యాగ్ చేసిన. నేను ఎందుకు చేస్తా? అంత పాగలగన్నా? పిచ్చోనైతే కాదు కదా, నాకు తెలుసుగా పోలీసు వాళ్ళు అట్లా కాదు కదా, దర్యాప్తు అయితే చేస్తారు కదా. ఇంతగానం క్లారిటీ ఉన్నది. ఇప్పుడు మీరేమంటారు? బండి సంజయ్ అధ్యక్షుడు అవుతున్నాడు, అధ్యక్షుడు నువ్వు అయితే నాతో నీకేం ప్రాబ్లం? నాతో నీకేం ప్రాబ్లం? నువ్వు అధ్యక్షుడు అయితే మంచిదే కదా, ఊపు తెస్తావు కదా మళ్ళీ ఒకసారి, నాకన్నా ఏం ప్రాబ్లం? కానీ ఆయన అధ్యక్షుడు కాకుండా వేరే అంటే బీజేపీలో ఉన్నటువంటి వేరే నాయకులు నేనేమంటున్నా, నేను ఆడిస్తుంది ఆడనీకి ఏమన్నా తోల్బొమ్మనా? నేనేమన్నా తోల్బొమ్మనా ఆడించానా ఆడనీకి? ఐ టేక్ ది కంప్లీట్ కాగ్నిజెన్స్ ఆన్ వాట్ ఐ స్పీక్. నేను ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నాను అనేది హోషో ఆవాజ్లో చేస్తున్నా, రాజ్యాంగబద్ధంగా చేస్తున్నా. ఏదో ఎవరో చెప్తే చేసుడు గిరీష్ గారు చేయడు, నేనే చేస్తున్నా స్వయాన. ఎందుకంటే నీవు కథలు కనబడుతున్నాయి నాకు. ఈ కథలు ఏంది అని అడుగుతున్నాయి, పంచతంత్ర కథలకు సారాంశం ఏంది? మోరల్ చెప్పాలి కదా, స్టోరీ గిట్లా చేసినానంటే మోరల్ ఆఫ్ ది స్టోరీ అని పిల్లలకు చెప్తాం. మళ్ళీ నీ కథను తిన్నాక మోరల్ ఆఫ్ ది స్టోరీ చెప్పాలి కదా అన్న. నువ్వు అధ్యక్షుడు అయితే నన్ను ఇంకా నువ్వు ఆడుకోవచ్చు కదా, మళ్ళీ పార్టీలకు నన్ను ఎంటర్ కూడా రానివద్దు. ఎంటర్ కూడా ఇప్పుడే నన్ను సస్పెండ్ చేస్తేవి, నువ్వు చేసినావా మళ్ళీ పార్టీ చేసిందా పక్కకు పెట్టు. నా ఆరోపణ మీ మీద, ఎందుకంటే మీ అల్లుడు ఫోన్లకైనా వచ్చింది, అది కూడా నేను స్క్రీన్ మీద పెట్టిన. మీ అల్లుడు నీ దగ్గర నుంచే వచ్చింది, అల్లుడు నా ఓడు కాదు అని చెప్పి నువ్వు డిజోన్ చేస్తా అంటే నాకు తెలియదు. నేను ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి, ఇవి నేను ఆన్ రికార్డ్ డంకెపే చోటు మాట్లాడినా, అంతర్గత విషయం కాబట్టి సైలెంట్ కొన్నాం. ఈ రోజు కూడా నేను అదే చెప్తున్నా, నువ్వు పార్టీ అధ్యక్షుడిని నువ్వు అయితే నీకే మంచిది కదా, ఇంకా నాకు కూడా మంచిది కదా. అంటే నాకు తెలియని విషయాలు ఎన్నో కేంద్రానికి తెలుసు, అందుకే గిరీష్ గారు ఎవడు? ఆయన గిరీష్ గారు చెప్తే కేంద్రం వింటదా? ఇప్పుడు గిరీష్ గారు చెప్తే నేను అధ్యక్ష పదవి తీసిరా అన్న? ఇప్పుడు నేను మీ ద్వారా కమెంట్ పెట్టిన వాళ్ళని అడుగుతున్నా, ఈ ప్రశ్నకు సమాధానం అప్పుడప్పుడు మీడియా కూడా ఇవ్వాలి, ఎందుకంటే మీరు కూడా రెస్పాన్సిబుల్ పొజిషన్లు ఉన్నారు కదనే. నేనేమంటున్నా, గిరీష్ గారు చెప్తే ఆయన అధ్యక్ష పదవి వీకిరా? ఫస్ట్ క్వశ్చన్, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చిరా పీకిరా? ఇది మీకు క్లారిటీ ఉందా? మీకు క్లారిటీ ఉందా? ఆయనని పీకినరా రిటైర్మెంట్ చేసిరా? ఆయన లాస్ట్ టైం నెత్తి వీక్కునే పరిస్థితులలో మీరు ఉన్నారు, కరెక్టా కదా? ఆయనని పీకినరా రిటైర్మెంట్ ఇచ్చిరా అంటే ఇప్పుడు మీరే సందిగ్ధంలో ఉన్నారు. తీసింది ఎవరు? గిరీష్ గాడా? పోనీ ఇక్కడ ఉన్న మనుషులు ఎవరన్నా? తీసిన వాళ్ళు పెద్దోళ్ళు, అధిష్టానం. అంటే అధిష్టానాన్ని ధిక్కరిస్తారా ఈ మనిషి? అధిష్టానాన్ని ధిక్కరించి ఈయన మాట్లాడగలవచ్చు, అది సంసారం. మళ్ళీ ఈయనని ధిక్కరిస్తే అది వ్యభిచారం అవుతుందా? ఇప్పుడు చెప్పురు నాకు. సరే, ఏదేమైనప్పటికీ దాడి చేసిన వాళ్ళ మొన్న లాస్ట్ టైం వచ్చిన వాళ్ళేమో మాస్క్ లేకుండా డైరెక్ట్ ముఖాలు మాస్కులు పెట్టుకొచ్చారు. వాళ్ళను ఎంక్వైరీ చేస్తా ఉంటే ఏం బయట పడతా ఉన్నాయి? వాళ్ళు క్లియర్ గా బండి సంజయ్ అనుచరులు అని చెప్పేసి ఏ రకంగా మీరు నిర్ధారణకు వచ్చారు? అన్న నేను ఆధారాలు ఏంది ఏది మాట్లాడా. వచ్చిండు, కండవా వేసుకున్నాడు, కాషాయ కండవా, సీసీ కెమెరాల ఫుటేజ్లలో లైవ్ షోలు నడిపినా, మీరు మీ ఛానల్లో కూడా నడిపిరారు. బండి సంజయ్ అన్నని అంటావురా నువ్వు అని అన్నాడు. ఇంకెవరని అంటారు? సరే, మీరు అన్నట్టు ఇదంతా ఒక కాన్స్పిరసీ చేసి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నెక్సెస్ అయ్యి గిరీష్ గాన్ ఆఫీస్ మీద దాడి చేసి బీజేపీని వీక్ చేస్తే, అంటే మీరు అర్థం చేసుకొని రియాలా బీజేపీకి గిరీష్ అంటే ఎంత ఇంపార్టెంట్. నా మీద దాడి చేస్తే బీజేపీ మీద దాడి చేసినట్టు అన్నానంటే మళ్ళీ ఇదే మనిషి హోంశాఖ మాత్యుడై నా బీజేపీ పోరాటం మీద దాడి చేస్తారని ఖండించాలని వద్దా? ఫస్ట్ పాయింట్ చేసిండా? చెయ్యలే.
సెకండ్ పాయింట్ ఏందని అంటే నువ్వు వచ్చినావు నా మీద దాడి చేస్తానని అంటున్నావు. ఎందుకు చేస్తా అంటున్నావు? ప్యాటర్న్ చూడు. హార్డ్ డిస్క్ అడుగుతున్నావు. ఏం భయం నీకు ఆ హార్డ్ డిస్క్లా? ఇవాళ రేపు మనం హార్డ్ డిస్క్లో పెడతామానా? ఉంటున్నాయా? లేదు. టెక్నాలజీ మస్తున్నది. హార్డ్ డిస్క్కి అంటే నువ్వు కోనికిస్కా గొట్టం అంగుట చాపగాలని పంపిస్తే గిట్లనే ఉంటుంది. డేటా ఏడనని ఉంటుంది. నేను ఏడికైనా రిట్రీవ్ చేస్తా డేటా. కరెక్టా? నేను డేటా ప్యాటర్న్ చూడు. ప్రాబ్లం అది. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ బండి సంజయ్ అనుచరులు అని మీరు ఎట్లా వచ్చిండ్రు అని అంటే ఇది ఎట్లుంటుంది అంటే అన్న ఆడనీకే రాక పాత గజ్జలు అని చెప్పి తత్వం నాది కాదు. మీకు అర్థమవుతుంది కదా? ఆడనీకే రాక పాత గజ్జలు అని అన్న మొన్న అది ఆరోపణ ఉండే. ఇవాళ ఒక కారు పట్టింది, పోలీసు వాళ్ళు కూడా పట్టిర్రు, సీజ్ చేసిర్రు, ముగ్గురిని అరెస్ట్ చేసిర్రు అని చెప్పిన. ముగ్గురిని అరెస్ట్ అంటే లోపల అయితే కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్ కూడా. మళ్ళీ ఈ పరిస్థితిలో వాళ్ళ కార్ల బండి సంజయ్ అన్న ప్యాంప్లెట్లు ఉన్నాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు లేవు? మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు లేవు? అంటే ఆ ప్యాంప్లెట్లు అవి పెట్టి ఈ కారు పంపి వీళ్ళని చేసి ఇంతగానం ఫోకస్ చేస్తారు ఆ గిరీష్ గాడి మీద. గిరీష్ గాడిది ఏమున్నాడు? గిరీష్ గారు చెప్పురు. ఏదైనా పార్టీ అధ్యక్షుడినా, ఏదైనా ఎమ్మెల్యేనా, ఏదైనా ఎంపీనా, నేనేమున్నా? ఇంతగానం ఎందుకు చేస్తారు చెప్పు? ఇప్పుడు నేనేమంటున్నా, ఒక సెకండ్, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తున్నా. మీరు అడిగే కంటే ముందు నేనే వేస్తున్నా. బై ఛాన్స్ గిరీష్ గారు కోన్కిస్కా గొట్టంగాడు మనం కేంద్ర మంత్రి వర్యులనే టార్గెట్ చేస్తున్నారని అనుకుందాం. ఆయనను టార్గెట్ చేయడానికి ఇంత కాన్స్పిరసీ ఎందుకు అంట? 2 ప్రశ్నలు గట్టిగా చెప్పగలిగితే చెప్పు నాకు. 2 ప్రశ్నలు గట్టిగా అన్న మీ ద్వారా అడుగుతున్నా. పార్లమెంట్లో ఎన్ని సబ్జెక్టుల మీద మాట్లాడిండన్న చెప్పే? ఏదైనా బిల్లు ప్రవేశపెట్టిండ పార్లమెంట్లో అంటున్నా? 18,000 కోట్ల స్కామ్ అది. చిత్రగుప్తు చెప్పినా కానీ కళ్ళు తెరుచుకున్నాయంటే నేనేం చేయాలి? ముక్కు కిందనే అవుతున్నది. సిద్దిపేట, సిరిసిల్ల ఇక్కడనే అవుతున్నది. అదంతా ముక్కు కింద అవుతున్నది. ముక్కు కింద అవుతుంటే సిమిడి కడితే తెలియదా మనిషికి? ఇన్ని రోజులు 18,000 కోట్ల స్కామ్ అది. మళ్ళీ ఏం చేసిరు దానికి? ఎర్ర బంగారం సినిమా అని చెప్పి పుష్ప మీద పుష్పరాజు తగ్గేలేదని అందరం చూసినాం. ఇది తెల్ల బంగారం స్కామ్ అని చెప్పి చెప్తున్నా నేను. పీడిఎస్ రైస్. మళ్ళీ ఏం చేసినావు? మళ్ళీ సివిల్ సప్లైస్ మంత్రి ఎవడు ఉండే వెనకటికి? కరీంనగర్ మంత్రే ఉండే కదా. మళ్ళీ మీకు ఆయనకు జాంజిగరి జబ్బునా, నెక్సెస్ ఉన్నదా? ఎందుకు మాట్లాడలేదు ముచ్చట్లని? ఈరోజు జరిగిన సంవత్సరంలో ఇంత పెద్ద విధ్వంసం జరిగిందా? కానీ బీజేపీలో ఉన్న వేరే నాయకులు కూడా దీని మీద మాట్లాడలేదు కదా. కేవలం బండి సంజయ్నే ఆ గిరీష్ ఎందుకు టార్గెట్ చేస్తున్నా అనుకోవచ్చు. మరి అన్న నేను మాట్లాడినా, నా కెపాసిటీలో మాట్లాడినా, నా సొంత ఇంటెలిజెన్స్తో మాట్లాడినా, నాకున్న దాన్ని ఏమంటారు డేటాతో మాట్లాడినా. మీరు మాట్లాడతారనో ఆయన నాకు హెల్ప్ చేస్తాడో అని చెప్పి నేను ఎందుకుంటానా? లెట్ us have a clarity to the subject. డిడ్ ఐ సే నేను నీ కథనాలు నడిపేటప్పుడు నాకు ఆయన ఇచ్చిండు ఈయన ఇచ్చిండు అని అన్న? ఎలక్షన్ కమిషన్ డేటా తీసుకొని పెట్టిన. ఎలక్షన్ కమిషన్ డేటా మీకు దొరకదా? ఏ కాన్స్టిట్యున్సీలు ఎంత ఉందన్న దొరకదా? చదువుకున్నోడికి తెలివి ఉంటుంది. ఈ డేటా దొరికింది, నేను అది ఎక్సెల్ షీట్లో పెట్టుకున్నా. ఎక్సెల్ షీట్లో పెట్టుకుంటే నాకు కొంచెం మ్యాథమెటిక్స్కల్ స్కిల్స్ ఉన్నాయి. ఫార్ములా వేసి పర్సెంటేజ్ వేసి ప్రింట్అవుట్ తీసి పేపర్లో పెట్టి పీడిఎఫ్ పెట్టిన. దిస్ ఈజ్ అ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్ అవి. నేను గవ్వే పెట్టిన. మిగతావి కూడా నేను వెనకటికి ఆధారాలు పెట్టిన. మళ్ళా శ్వేత అదేమంటారు దాన్ని, కరీంనగర్ గ్రనైట్ మాఫియా మీద మాట్లాడుతున్నప్పుడు నేను ఇదే అన్నా. నేనేమన్నా, మీరు అమిత్ షా గారికి లెటర్ రాసిరు కదండి, ఆ లెటర్ కూడా ప్రొజెక్ట్ చేసిన. చూపెట్టమంటే ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తాను. ఈయనే చూపిస్తాను మీకు ఆ లెటర్ చూపిస్తా. మళ్ళీ లెటర్ రాసినావు కదా, దీని మీద ఏమాయి తర్వాత? దీని మీద ఏమాయి? ఈడీ రేడా ఇదే మళ్ళీ ఏమాయి? నిన్ను జైల్లో సలాకాలు పెట్టిపిస్తా, సలాకాలు రెడీ అవుతున్నాయి, ఏమంటున్నావు ఫ్లోరింగ్ చేపిస్తున్నావు, మెత్తలు చేపిస్తున్నావు, ఇవన్నీ పీకుడు మాటలు ఎందుకు? నువ్వు లెటర్ రాస్తేవి నీకు చూపిస్తా. ఇప్పుడు లెటరు మీరు మాట్లాడుతుంటారు, నేను లెటర్ చూపిస్తా. ఇంత మాట్లాడుతున్నప్పుడు నేను అనేది ఏందనంటే ఈ డేటా తీసుకొని మనం కొడితే మనం రామా చెప్పు? నేను గదే అడుగుతున్నా కదనే. ఈ దాడులన్నింటి వెనుక బండి సంజయ్ ఉండని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏదైతే ఆ ముగ్గురు, నేను బండి సంజయ్ ఉన్నాడని ఎప్పుడు చెప్పలే. బండి సంజయ్ అనుచరులు ఉన్నాడని చెప్పి నా రాజ్యాంగం ప్రకారము నాకు సస్పెక్ట్ చేసే హక్కు. బండి సంజయ్కి సంబంధం లేదంటారా? అనుచరులకి సంబంధం? నేను అదే అంటున్నాను. మీరే నా మౌత్లోకి పోతే అంటే నేను మాట్లాడే ఫైదా ఏముంటుంది? నా నాలుగే మీరు కావద్దు కదా. నేనేమంటున్నా, బండి సంజయ్ అనుచరులు అని చెప్తున్నా. మళ్ళీ ఇది బండి సంజయ్కి తెలుసా తెలియదా? ఇది నాకు తెలియదు. నేను అనుకుంటే ఫైదా ఏమున్నది? దర్యాప్తు సంస్థలు ప్రూవ్ చేయాలి. పోలీసు వాళ్ళు నా మనస్సాక్షి నేనే. రాష్ట్ర వ్యాప్తంగా అంటే చిత్రగుప్తు మీద దాడి జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇటువైపు చూసిరు.
రాష్ట్రంలో ఒక పూర్తి స్థాయిలో ఆ రోజు మొత్తం చిత్రగుప్తు పైన దాడి అనే వార్తనే పూర్తి స్థాయిలో నడిచింది కదా. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టినటువంటి బండి సంజయ్ ఆ హెచ్సియు గురించి మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది, సన్నబియ్యం గురించి మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈ గిరీష్ అనే వ్యక్తి పైన కావచ్చు, చిత్రగుప్తు పైన దాడి పైన ఏ ఒక్క సందర్భంలో కూడా మాట్లాడినటువంటి ఆనవాళ్ళు లేవు. అంటే మీరేం భావిస్తా ఉన్నారు దాన్ని? ఇంకా ఆయన ఖండించలేదు అని అంటే అది ఆయన వ్యక్తిగత డెసిషన్. అది ఓకే, హౌ కెన్ ఐ ఇన్ఫ్లుయెన్స్ టు హిస్ సినారియోస్? నో, ఇట్ ఈస్ హిస్ పర్సెప్షన్. నేను ఆయన స్పందించాలని నేను కోరుతున్నా, ఇది నా అనుమానం. ఆయన ఏమనుకుంటున్నాడు, నేను ఎందుకు స్పందిస్తా? ఆయన ఉండడో లేదా ఆయన మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు మా ఇద్దరు మనస్సాక్షులు ఏది కరెక్ట్ అనేది పోలీసు వాళ్ళు డిసైడ్ చేయాలి. అది పోలీసు వాళ్ళు డిసైడ్ చేయాలి. నా అనుమానం తప్పైతే ఫైన్. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉందా మరి ఇక్కడ? నేను ఇప్పటిదాకా ఏమన్నా, పోలీస్ నాతో చాలా స్పాంటేనియస్గా స్పందించింది. నేను ఫోన్ చేసినప్పుడల్లా నాకు రెస్పాన్స్ ఇచ్చింది, నాకు అబ్సల్యూట్ కంఫర్ట్ జోన్లో పెట్టింది. నేను 6 గంటలకు పోలీస్ స్టేషన్ పోయినా 6:15కి బయటకు వచ్చిన 15 నిమిషాలను నాకు ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చేసిండ్రు. దే వర్ సో పర్టికులర్ అబౌట్ మై కేస్, చూసిండ్రు. ఇక దీనికంటే నేను ఎక్స్పెక్ట్ ఏం చేస్తా చెప్పండి? అబ్సల్యూట్గా మనకు వాళ్ళు సహాయపడ్డరు, వాళ్ళ పరిధిలో ఉన్నది చేసిండ్రు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మేము ఇప్పుడు కూడా పొద్దున చెప్పినప్పుడు ఇమీడియట్గా వచ్చిండ్రు, రక్షక వేసుకొని వచ్చిండ్రు. అన్న ఇగో సార్ ఈ వీళ్ళందరికీ ఇలా సస్పెక్ట్లు ఉన్నారు అంటే వాళ్ళందరినీ తీసుకొని వచ్చిండ్రు, కూర్చోబెట్టిండ్రు. ఐ మీన్ ఇవాళ కూర్చోబెట్టంగానే డెసిషన్స్ రావు కదా, డిస్కషన్ చేయాలి కదా. సో పోలీస్ కూడా నేను టైం ఇవ్వాలి కదా. నేను అదే చెప్తున్నా. లేదు గిరీష్ ఇల్లు కాదు అని అన్నాం అనుకో, ఇవాళ దరిద్రం దండయాత్ర చేసినట్టు అలా కారు దొరికింది, ఆ కారులో ఈయన పాంప్లెట్లు ఉన్నాయి. మళ్ళీ నేను ఏం చేయాలి? దరిద్రం దండయాత్ర ఎవడి మీద చేసింది? నా మీదనా వీళ్ళ మీదనా? పర్సెప్షన్ ఇంకా గట్టిగా అవుతున్నది. కరెక్ట్గా సరే మళ్ళీ ఇక్కడ వచ్చి ఆఫీస్లో ఎవరన్నా కొట్టినరా? కొట్టలే. ఏమన్నా హార్డ్ డిస్క్ కావాలి అరే ఏమున్నది రా భయం హార్డ్ డిస్క్లల్లా? నీకెందుకు అంత భయం? మీకు అర్థమవుతుందా కథ? అది ఇప్పుడు మీరు అన్నారు అమిత్ షాకి లెటర్ రాసిందని. ఇగో ఈ లెటర్ మీకు ముంగట చూపిస్తున్నా. ఈ లెటర్ రాసిండు ఆయన July 31, 2019కి రాసిన లెటర్. ఇది బండి సంజయ్ గారే రాసిరు కదా. ఇది ఆధారం కదా. దేని మీద రాసిండు? ఇగో చూడుండ్రి, నేనే చదువుతున్నా. ఆయన ఏమని రాసిండు? ఒక్క నిమిషం, మనం ఇగో సబ్జెక్టే చూడుండ్రి. టు బ్రింగ్ ఇట్ టు యువర్ కైండ్ నోటీస్ as a serious financial fraud committed by the mining sector with active connivance from the ruling political party in Telangana. Non-collection of the senerage fee from the below stating subject mining agencies అని చెప్పి రాసిండు. ఈ మెమో ఏదైతుందో మన 6665 of 2016 ఇది అబ్సల్యూట్లీ అన్లాఫుల్, ఆ ప్రొవిజనే లేదు అని నేను సబ్జెక్ట్లనే చెప్తున్నా. దగ్గర 4 పేజీలు రాసిండు. 4 పేజీలలో మా అన్న రాసినప్పుడు మా అన్న చాలా పర్టికులర్గా చాలా మంచిగా రాసిండు. ఇగో ఇక్కడ క్లియర్ కట్గా గవర్నమెంట్ని రూళ్ళు పొజిషన్లు కూడా పెట్టి చెప్పిండు. దాని తర్వాత సుప్రీంకోర్టు సైటేషన్ కూడా పెట్టిండు. ఇక్కడ సుప్రీంకోర్టు ఏదో పెట్టిండు, వెంకటేశ్వరరావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏదో ఉంటుంది కేసు, దాన్ని కూడా పెట్టిండు. పెట్టి ఇంత క్లారిటీగా రాసిండు. మళ్ళీ ఇదేమా 31 July 2016 నుంచి ఇప్పటిదాకా దీని ఏమా ఆధారాలు అన్నారు కదా, ఆధారాలు కూడా చూపించిన. ఇంకేం కావాలి? ఇది ఇన్నే కాదు 14 సిస్టంలలో ఉన్నాయి. మళ్ళీ ఏమా? ఇప్పుడు మీరేం భావిస్తా ఉన్నారు? ఎట్లా చర్యలు తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? నా కార్యాచరణ ఏముంటదన్నా, నేను నా పని నేను చేసుకుంటా. అంటే ఇక్కడ ఆల్రెడీ రాడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. రాడ్లు కార్లో కనిపించినాయి, రాడ్లు కార్లో కనిపించినాయి. మళ్ళీ అవి ఇప్పుడు ఆడు ఏమంటాడు, అన్న నేను సీకులు కోరుకొని పోతున్నానా రాడ్లు అనుకున్నాడు అని అంటాడు. దానికి మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు నేను ఆరోపణలు ఎట్లా చేస్తావు అన్నట్టు నాకు కనిపించినాయి చెప్పిన, నాకు భయం అయినా చెప్పిన. కరెక్టా కదా? నా పిల్లల లైఫ్కి నేను రెస్పాన్సిబులా కాదా? నా లైఫ్కి కూడా నేను రెస్పాన్సిబులా కాదా? నా లైఫ్కి మీరు కూడా రెస్పాన్సిబులా కాదా? కరెక్టా కదా? ఆ రెస్పాన్సిబిలిటీతోనే నేను చెప్పిన. చెప్పడం కూడా తప్పంటే నేను ఏమన్నట్టు మిగాలని. ఓకేనా, మీరు ఏం భావిస్తా ఉన్నారు? అంటే ప్రభుత్వానికి కావచ్చు, అంటే ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. వరుసగా రెండో దాడి అంటే మామూలు ముచ్చటేం కాదు. ఎందుకంటే మొన్న జరిగిన దాడి మూడోది, ఈ 2 రోజుల నుండి 2 రోజుల నుంచి మూడో దాడి సాటర్డే ఒకసారి. మనం జర అప్రమత్తం లేకపోయినా ఇలా పొద్దున బద్దలు భాషంగా లైట్ ఉండే మావి. మా పోరలు అందరం టీం రెడీ ఉన్నాం కాబట్టి మేము కూడా ఆడాడ మోపేసి పెట్టినాం కాబట్టి ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాం కాడ లోపలికి వచ్చిందంటే ఎంత ధైర్యం ఉండాలి? కరెక్ట్గా ఆయనకి ఎన్ని గుండెలు ఉండాలి? పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు చూస్తున్నారు, మళ్ళీ వచ్చిర్రు అంటే ఎట్లుండాలి? కరెక్టా కదా? ఏదో గ్యాంగ్స్టర్లు వేస్తలేరు, ఇది ఏమంటారు గ్యాంగ్స్ ఆఫ్ కరీంనగర్ చేస్తున్నారు వీళ్ళు. మీరు ఏం చెప్పదలుచుకోరు ప్రభుత్వానికి? కానీ ఒకవేళ బండి సంజయ్ అనుచరులు ఎవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళకి మీ నుండి వాళ్ళకు ఇచ్చే సమాధానం ఏంటి? నేను భయపడా, నీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, అది ఏంది అసలు? నేను ఏమంటున్నా, నాకు హార్డ్ డిస్క్ అంటారు, మీరు ఎంత తీసినా హార్డ్ డిస్క్లు దొరికాయి. అది దొంగతనం చేసి అన్న, ఇప్పుడు దొంగతనం చేసేది ఉంటే హైటెక్ సిటీలో మస్తు కంపెనీలు ఉన్నాయి, నాకంటే పెద్ద కంపెనీలు ఉన్నాయి. కరెక్టా కదా? నా హార్డ్ డిస్క్లలో ఏముంటుంది? కంకిల పొట్టు తీసుకోమని అక్కడ పోయి. కరెక్టా కదా? మనం కూడా ఒక స్కెచ్ చేద్దాం పోయి, ఓ సినిమా తీయడానికి ఓటీటీ ప్లాట్ఫామ్లలో పనకనని వస్తుంది. కరెక్టా కదా?
కూర్చుందాం. నేను కూడా అంటున్నా, నువ్వు వచ్చినావు ఎట్లా వచ్చినావు, ముసుకేసుకొని వచ్చినావు, మొత్తం గజ దొంగలు వస్తారు చూడు, అట్లా వచ్చినావు. నువ్వు గజ దొంగల లెక్క వచ్చి కూడా ఏమన్నా కొట్టినావా? కొట్టలే. హార్డ్ డిస్క్ అంటున్నావు. ఎందుకు నీకు అంతా? ఈ లెటర్ పబ్లిక్ డాక్యుమెంట్, ఎవరికైనా దొరుకుతుంది. కరెక్ట్గా నేను రేపు స్క్రీన్ చేసి మీ కాలేజీ టీవీకి ఇస్తా, మిమ్మల్ని కూడా దాడి చేస్తాడా? కరెక్ట్గా ఒక పెన్ డ్రైవ్ ఉన్నది, ఫోల్డర్లు వేసి ఇస్తా, ఇంకా వేరే కూడా వేసి ఇస్తా అంట, దాడి చేస్తాడా కాలేజీ టీవీ మీద? మళ్ళా కరెక్టే కదా. దీనికి బెస్ట్ అమికబుల్ సొల్యూషన్ ఏంది? బెస్ట్ అమికబుల్ సొల్యూషన్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద ఇష్యూ, ఇఫ్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్, దిస్ ఈస్ ద సొల్యూషన్. నువ్వు కూర్చొని మాట్లాడతావా, ఏం మాట్లాడతావా, చేస్తావా కథ. నిజంగా బండి సంజయ్ అనుచరులు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, గిరీష్ నువ్వు రా కలుద్దాం అని చెప్పేసి అంటే వెళ్ళే అవకాశం ఉందా? బండి సంజయ్ నేనెందుకు కలవన్నా? బండి సంజయ్ బరాబర్ కలుస్తా. నాకు బండి సంజయ్తో వ్యక్తిగతంగా ఇష్యూస్ ఏముంటాయి? నాకు ఆయన రాజకీయాలతో ఇష్యూ. నువ్వు లొడలోడ మాట్లాడకనంట, నువ్వు బాధ్యత గల అన్లు ఉన్నావు. ఇప్పుడు మా తాతల కాడికని చూస్తున్నా, అగో ప్రభుత్వం వచ్చింది బీజేపీది, ఇగో ప్రభుత్వం వచ్చింది బీజేపీది. నేను నా పిల్లలకు చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం వస్తుంది బేటా అని చెప్తున్నా. ఏడొచ్చింది నోట్లో మనం పడుతుంది ఇక్కడ. నేను గదే చెప్తున్నా, అన్న ఈసారి కాషాయ పార్టీ తెద్దామే, జర నీ దూకుడు దక్కించుకో, నీ దూకుడు దమ్ము లేదు అని చెప్తున్నా. నీ దూకుడులో దమ్ము లేదు, నువ్వు జర ఆగే అంటున్నా. మనం పులులం కావాలి కానీ పేపర్ పులులం అయితే ఎట్లా? ఇప్పుడు భయపడతాడా? లేదు. పేపర్ పుల్ అని తెలిస్తే నువ్వు ఏమంటావు, ఇట్లా కొడుతూ అంతేనా కదా. కానీ బండి సంజయ్ వల్లనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పేరు వచ్చింది అని చెప్పి చాలా మంది నమ్ముతా ఉన్నారు. సరే, కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డి వస్తే ఏ మాత్రం బీజేపీలో ఊపు లేదు, మార్పు లేదు అని చెప్పి ఎవరు చెప్పారు ఆ మాట? చాలా మంది అంటా ఉన్నారు. నేను అదే అంటున్నా, భారతీయ జనతా పార్టీ వ్యక్తుల సూట్ ఎప్పుడు తిరుగుడు షురు చేసింది? వ్యక్తుల చుట్టూ ఎప్పుడు తిరుగుడు షురు చేసింది భారతీయ జనతా పార్టీ? ఇక్కడ వ్యక్తులు ఎవరైనా ఇంపార్టెంట్ ఉన్నారా? ఎవరు లేరు కదా. పెద్దలు రాగానే లేచి నిలబడ్డాం కదా, ముఖ్యమంత్రి కూడా లేచి నిలబడతారు కదా, మా దాంట్లో ప్రధానమంత్రి కూడా లేచి నిలబడతారు కదా. అంత దేశానికి 3వ ప్రధానమంత్రి అయిండు, ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు, భారతదేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో ముంగడబెట్టిండు. ఆయన తన ట్రైనింగ్ స్కూల్కి మొన్న పోయినప్పుడు ఇట్లా చేతులు జోడించి నమన్ చేసి నేను నా ట్రైనింగ్ స్కూల్కి వచ్చినా అని చెప్పిండు. ఇది భారతీయ జనతా పార్టీ మన నాగ్పూర్ పోయినప్పుడు. అంతేగాని చెప్పి నువ్వు 2 సార్లు గెలవంగా ఓ పెద్ద ముక్కులు లేచిపోయి ఇట్లా పుష్పరాజులకి వెనక కొడతావా ఎందుకు? మరలి ఇక్కడ షెకావత్లు ఎవరు లేరు మరి ఎట్లయితుంది? అందులోనే మేము పుట్టుకొచ్చినాం కదా. నీకెంత పౌరుషం ఉంటుందో మాకు ఇంకా రెట్లు ఉంటుంది కదా. నిన్ను చూసినాం, నిన్ను ఆదరించినాం. నిన్ను ఆదరించినాం అంటే నిన్ను ఆదరించినాం అని అంటే నా గుండెలో కూడా నువ్వు ఉంటావు కదా. ఇప్పుడు మీకు ఒక వీడియో పెట్టమంటే పెడతా, మీకు ఒక వీడియో పెట్టమంటే పెడతా. నేను ఇదే వీడియో పెట్టి అప్పుడు మళ్ళీ ఆయన సంగ్రామ యాత్ర చేసినప్పుడు నేను చేసిన. మళ్ళా దీనికి ఏమంటారు? ఇప్పుడు మీరు అంటారు కదా గిరీష్ భాయ్ నువ్వు బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నావు అని అంటారు కదా, దీని మీద నాకు మీ అభిప్రాయం కావాలి. ఇక్కడ అంటే వ్యక్తిగతంగా అనేది అయితే ఏం లేదు, ఏడున్నలా ఇప్పుడు జనాల నుండి అంటే నువ్వు నేను మనం అనేది ఏం లేదు. బండి సంజయ్ ఎవరు చుట్టం కాదు, మీరు ఎవరు చుట్టం కాదు, అందరం ప్రజాస్వామ్యంలో సమానమే కాబట్టి ప్రజల నుండి వచ్చిన ప్రశ్నలు మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేసినాం. సరే, అది సమాధానం మీద ఏదైతే ఉందో మీరు చూపించే వీడియోకి మనం చెప్పగల ఏదైతే మనం చెప్తాం, లేదంటే ఇది బండి సంజయ్ వీడియోనే కదా. ఎవరు చేసిండు? గిరీష్ దారామోని ప్రజా సంగ్రామ యాత్ర మొదలప్పుడు నేనే చేసిన. మళ్ళీ ఇప్పుడు ఏమంటావు? నేను బండి సంజయ్ వేరేనా? ఏమంటారు? మీకు 5 సెకండ్స్ అది ఉంటుంది, అందుకే ఆపిన. ఇప్పుడు నేనే ఈయన పొగుడుకుంటా వీడియోలు పెట్టినా కదా సంగ్రామ యాత్ర. నేనే పెట్టినా కదా. అవి మా అన్నరాబాయి అమ్మ పోతున్నాడు అని చెప్పినాం కదా. మళ్ళీ అప్పుడు గిరీష్ గారు మంచోడు, సంసారి, మళ్ళీ ఇప్పుడు విమర్శ చేస్తే అంత కోపమా? ఇప్పుడు గిరీష్ ఏ పార్టీ? మరి భారతీయ జనతా పార్టీ. ఆల్రెడీ సస్పెండ్ చేసినట్టున్నారు. ఎవరన్నా నన్ను చేసేది? నన్ను ఎట్లా చేస్తారన్నా? వీళ్ళ ముఖాలు చూసిపోయినా నా పార్టీకి. వీళ్ళు చెప్పంగా నేను బయటికి పోవాలనా? నా ఇల్లు అది, నన్ను పెంచిన ఇల్లు అది. నా ఇంట్లోకి నన్ను ఎందుకు వెళ్ళగొడతారన్నా? బయటికి పోయి కొట్లాడతలే, నేను ఇంట్లో కొట్లాడుతున్నా. నా ఇల్లు చక్కగా వేసుకుందామని కొట్లాడుతున్నా. ఇప్పుడు ఫ్రాక్షన్ ఉంటుందన్నా, మ్యాథమెటిక్స్ చదువుకున్నాం కదా. 10/10 ఎంత పర్సెంటేజ్ వచ్చింది మా మాట? 100% అని అంటారు. కరెక్టా కదా? 10/2 ఎంత అయిందన్న? 50%. ఈ ఇద్దరు ఉడవీక్తే 100% అయిపోయింది కదా ఫ్రాక్షన్. మళ్ళీ ఈ ఇద్దరు చీడపురుగులు ఉన్నారా నా పీకుదామని అంటున్నా. గది వినకపోతే ఎట్లా? చీడపురుగులు ఉంటే చీడపురుగులు పీకాలనా వద్దా? గదే అడుగుతున్నా. ఓకే, చిత్రగుప్త ఛానల్ పేరు మీద ఎవరైతే గిరీష్ ఉన్నాడో ఛానల్ నడుపుతా ఉన్నాడా లేదంటే పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాడు అంటే ఏం చెప్తా? అన్న నేను డైరెక్ట్ బీజేపీకి సపోర్ట్ చేస్తా అని చెప్పి. డైరెక్ట్ బీజేపీ. నేను గోల్గా తిరిగి మాట్లాడలే. నేను ఆడేట టోపీలు పెట్టుకునేటోని కాదు. నా సీది ఒకటే కాషాయ కాండవ, కోస్తే కూడా మాకు రక్తం రాదు. కాషాయం కట్టర్ హిందూ నేను అంట, కట్టర్. కాకపోతే నా సొంత తండ్రి అయినా తప్పు చేస్తే తప్పే. ఇది నాకు నేర్పింది. నా శాఖలు కూడా నాకు అవే నేర్పినాయి కదా, నా సిద్ధాంతం కూడా నాకు అవే నేర్పినాయి కదా, నా పార్టీ కూడా నాకు అదే నేర్పింది కదా. ఒక్క పువ్వు 2 మాలీలు ఉండేనా మా పార్టీ? ఎన్ని టోకర్లు తినలేదొచ్చు? వాళ్ళ స్ఫూర్తి మాకు లేదా? వాళ్ళు ఇచ్చిన ఉత్తేజం మాకు లేదా? ఆ ఊపిరితోనే పోతున్నాం కదా. మళ్ళీ నువ్వు వచ్చి ఏదో పెద్ద గెలుకుతానంటే భయపడే ప్రసక్తి ఉండదు. సస్తాము, నువ్వు కూడా దస్తావు, నేను కూడా దస్తా. నేనేమంటున్నా, నేను సచిన ప్రేతాత్మ అవుతా అంటున్నా, నీ చుట్టే తిరుగుతా.
బండి సంజయ్ చుట్టూ నేను బండి సంజయ్ అంటలేను, ఎవడో అడుగు ఆన్ చుట్టే తిరుగుతా. ఓకే, ఇప్పుడు ఆరోపణ అని చెప్తున్నా, అప్పుడు ప్రేతాత్మ కదా, భగవంతునితో కూర్చుంటా. నాకు మోక్షం దొరకాలంటే చెప్పాలి కదా భగవంతుడు, ఏదో రకంగా చెప్పాలి కదా, గాడ గారా గిడి చేసిందని చెప్తా, అప్పుడు తిరుగుతా. అప్పుడు ఈయన చుట్టూ తిరుగుతున్నా, నలుగురు చుట్టూ తిరుగుతున్నా, ఎట్లా తిరుగుతున్నా నాకు తెలుసు కదా, కొంచెం శక్తులు ఉంటాయి కదా ప్రేతాత్మకు. ఇక మళ్ళీ పోయి శుద్ర పూజలు చేపించి నేను శీషలు బంద పెట్టి చేస్తానంటే నాకు తెలియదు, కానీ మనం డెడ్లీ ప్రేతాత్మని అయితే అమ్మాలి బొమ్మాలి అన్నట్టు ఉంటుంది ఆట. ఓకేనా, ఎనీవే జాగ్రత్తగా ఉండండి అన్న మీరు కూడా. ఏదైతే ప్రజాస్వామ్య దేశంలో ఆ మీడియాను కావచ్చు, లేదంటే వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళపైన దాడి చేయడం అనేది ఖచ్చితంగా నేరమే. అది అట్లాంటి నేరానికి పాల్పడుతున్న ఎవరైనా సరే, ఇక్కడ ఎవరున్నారు పేర్లు ఆ క్లారిటీ లేదు కాబట్టి, అక్కడ ఎవరైతే ఉన్నారో దాడి చేయాలన్న ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ దాడి చేస్తూ ఉంటే సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. మీరు చేసే తప్పిదాలు ఖచ్చితంగా బయటపడితే సమాజం మిమ్మల్ని ఖచ్చితంగా దూషించే ప్రయత్నం పరిస్థితులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒక్కటి నేను మీ ద్వారా నేను మీరు అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇయ్యలే. ఓకే, దిస్ ఈస్ గిరీష్ అండ్ దిస్ ఈస్ చిత్రగుప్త్. మీరు ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు గిరీష్ అని అన్నారు. నేను ఇదే కుర్చీలో కూర్చొని ఒక మాట చెప్పిన, అన్న ఇక్కడ ఎంతో బ్యాక్టీరియా ఉండొచ్చు, నీ కంటికి కనబడతలేదు, బట్ ఇక్కడ దోమ తిరుగుతుంది, దాన్ని ఏం చేస్తావే, ఎందుకు చంపుతావు, నీకు మలేరియా వస్తుంది అని చంపుతావు, కరెక్టా కదా. మళ్ళీ దాన్ని చంపకపోతే దీన్ని చంపుతుంది. దోమ కనిపించింది, నేను అట్లీస్ట్ ఆల్అవుట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్అవుట్ పోకపోతే ఏం చేయాలి, ఆల్అవుట్ పెట్టకపోతే ఏం చేయాలి, ఎందుకు టార్గెట్ చేస్తున్నా అంటే టార్గెట్ చేస్తలేను, సమస్యను టార్గెట్ చేస్తున్నా. సమస్య మలేరియా, నేను మలేరియాని టార్గెట్ చేస్తున్నా. అది దోమ రూపంలో వస్తే నేనేం చేయాలి, ముద్దు పెట్టుకోవాలా దాన్ని, బర్త్డే చేస్తావా దోమకు, డెత్ డే చేస్తావా, ఇప్పుడు కంప్లీట్ గా క్లారిటీ ఇచ్చిన అనుకుంటా. ఓకే, నా క్లారిటీ కాదు, అది చూసే వాళ్ళ క్లారిటీ అయితే సరిపోతుంది. నేను ఏమంటున్నా, మీరు వేసిన ప్రశ్న దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది. నేను క్లారిటీ ఇవ్వకపోతే గిరీష్ గారు తప్పించుకుంటున్నాను అనేది క్వశ్చన్ కాదు కదా. నేను ఆధారాలు పెట్టినా, మీకు చూపించిన, ఆధారం కూడా చూపించిన, ఇట్లాంటి 2-3 తీసి చూపిమంటే చూపిస్తా, ఇంకేం కావాలి మీకు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా. అంటే గిరీష్ అన్న వేల నుండి ఆయన ఏవైతే ప్రశ్నలు అడిగినామో వాటి అన్నిటి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ దాడులో మానుకొని ఖచ్చితంగా ఒకవేళ గిరీష్ గారే తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ కండి. మీకు కావాల్సిన ఆధారాలు ఏందో, లేదంటే మీకు కావాల్సిన డాటా ఏందో లీగల్గా తీసుకుంటే సరిపోతుంది. ఈ కొట్లాటలకు తావు లేకుండా తెలంగాణ చూడాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.